నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్. ముందుగా హెడ్లైన్. విజయవాడ వచ్చిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుడమేరు గుండ్లు పూడ్చేందుకు ఆర్మీని పిలుస్తామని వెల్లడి. గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్న ఆదివాసీ మహిళను పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ పాలనలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందన్న మాజీ మంత్రి హరీష్ రావు. ఖమ్మంలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి. ముప్పు ప్రాంతానికి గురైన ప్రకాష్ నగర్ కాలనీని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన శివరాజ్ సింగ్ చౌహాన్. హైదరాబాద్ లో కొత్త రకం దందా. జూబ్లీ హిల్స్ లో పెద్ద ఎత్తున విస్కీ ఐస్ క్రీం అమ్మకాలు. కపిల్ పార్మర్ చారిత్రాత్మక మెడల్. 25 పథకాల లక్ష్యాన్ని చేరిన భారత్. బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. దిగొస్తున్న బంగారం ధరలు. విజయవాడ వచ్చిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ బుడమేరు గండ్లు పూడ్చేందుకు ఆర్మీని పిలుస్తున్నామని తెలిపారు. ఏపీ వరదల గురించి ప్రధాని మోదీకి వివరిస్తున్నామని, త్వరగా కేంద్ర ప్రభుత్వం సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర కమిటీ ఇచ్చే నివేదికను పరిశీలించాక కేంద్రం ఆర్థిక సాయం ప్రకటిస్తుందని శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. ఇటువంటి కష్ట సమయంలో రాష్ట్రానికి కేంద్రం తప్పకుండా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. आंध्र प्रदेश में विजयवाड़ा में अभूतपूर्व संकट की स्थिति है. ऐसा पहले कभी देखा नहीं गया. एक साथ 400 मिलीमीटर बारिश और उसके कारण जल प्रलय की स्थिति उत्पन्न हुई. बुडमेरू में कई ब्रीच हो जाने के कारण और अनपेक्षित पानी आने के कारण विजयवाड़ा में पानी भरा हुआ है. अभूतपूर्व संकट की स्थिति है. लेकिन मैं आंध्र प्रदेश के मुख्यमंत्री और देश के सम्मानीय नेता श्रीमान चंद्रबाबू नायडू गारू जी को इस बात के लिए धन्यवाद दूंगा कि वो और उनकी पूरी टीम 24/7 यही उनका सेक्रेटरिएट बना लिया कलेक्ट्रेट को और 24 घंटे काम कर रहे हैं. जब से ये संकट की स्थिति पैदा हुई, వరద బాధితుల సహాయార్థం ప్రఖ్యాత ఏజీ హాస్పిటల్స్ యాజమాన్యం ముఖ్యమంత్రి సహాయ నిధికి 1 కోటి విరాళం ఇచ్చింది. జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క కలిసి ఏజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి, వైస్ చైర్మన్ పివిఎస్ రాజు విరాళం చెక్కును అందజేశారు. రాష్ట్రంలో అత్యాచారాలు నిత్య కృత్యమయ్యాయని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 9 నెలల కాంగ్రెస్ పాలనలో మహిళలపై 1900 లైంగిక దాడులు జరిగాయని చెప్పారు. ముఖ్యమంత్రి వద్దే హోంశాఖ ఉన్నప్పటికీ ప్రతిరోజు 2 హత్యలు, 4 మానభంగాలు అన్నట్టుగా పరిస్థితి తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు నేతృత్వంలోని తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కోవ
కలువ లక్ష్మి, ముఠా గోపాల్ తో కూడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే బృందం హైదరాబాద్ గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్న ఆదివాసీ మహిళను పరామర్శించింది. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో మహిళలకు భద్రత కరువైందన్నారు. బాధితురాలికి 10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో మహిళల రక్షణకు షీ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. ఈ రోజు ఈ ముఖ్యమంత్రి గారు వరద విపత్తు సహాయం చేయడంలో ఫెయిల్ అయిపోయింది, వరద నిర్వహణలో ఫెయిల్ అయిపోయింది, లా అండ్ ఆర్డర్ లో ఫెయిల్ అయిపోయింది, రుణమాఫీ చేయడంలో ఫెయిల్ అయిపోయింది, విద్యా వ్యవస్థను నడిపించడంలో ఫెయిల్ అయిపోయింది. మొత్తంగా ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయిపోయింది. ముఖ్యమంత్రి గారి దగ్గరనే హోంశాఖ ఉంది. ఆయన నిర్వహించే హోంశాఖ ఇవాళ ఎట్లయిపోయింది? రోజు 2 హత్యలు 4 మానభంగాలు అన్నట్టు అయిపోయింది రాష్ట్రం. ఇదా మీరు నిర్వహించేది? ఇదా మీరు ప్రతిష్ట చేసేది? ఎంతసేపు ప్రతిపక్షాలను చేంజ్ చేసుడు, మా మీద అక్రమ కేసులు పెట్టుడు, మా ఎమ్మెల్యేలను వేధించుడు, ఎమ్మెల్యేల ఇళ్లకు పోయి కండువాలు కప్పడం మీద బిజీ ఉన్నావు తప్ప పాలన గాలి తొదిలేసింది ముఖ్యమంత్రి గారు. ఈరోజు గత 8 నెలల్లో మహిళల మీద ఎలాంటి అత్యాచారాలు అఘాయితాలు జరిగినాయి అనేది రాష్ట్రంలో అందరూ వింటూ ఉన్నారు. అసెంబ్లీ వేదికగా మాట్లాడుతూ ఉన్నాయి. ప్రభుత్వానికి చలనం లేదు. దాదాపుగా 1800 పైచిలకు సంఘటనలు మహిళల పట్ల జరిగిన సంఘటనలు చూస్తున్నాం. హైదరాబాద్ చుట్టుపక్కల కానీ, నాగర్ కర్నూల్లో గిరిజన మహిళ మీద జరిగిన సంఘటన కానివ్వండి, మొన్న షాద్నగర్లో జరిగిన సంఘటన కానివ్వండి, మహిళలంటే ఒక చులకన భావంతో ఈ పాలన జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉంది. మహిళల పట్ల అగత్యాలు జరుగుతూ ఉన్న, అత్యాచారాలు జరుగుతూ ఉన్నా స్పందించడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనీసం తీరిక కూడా లేని పరిస్థితి చూస్తా ఉన్నాం. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలకు పలు చోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు నెలకొరిగాయి, పంటలు దెబ్బతిన్నాయి. ఈ వరదలకు అనేక మంది ప్రజలు ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో శుక్రవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించారు. ఖమ్మం, పాలేరు, మధుర ప్రాంతాల్లో కేంద్ర మంత్రులు ఏరియల్ సర్వే పరిశీలించారు. వరదలకు కొట్టుకుపోయిన సాగర్ ఎడమ కాలువను పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి కేంద్ర మంత్రులు పాలేరు వెళ్లి వరద పరిస్థితులపై ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించనున్నారు. వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో జనసేన నాయకులు, జన సైనికులు, కూటమి భాగస్వామి పక్షాలు భాగస్వాములు కావాలని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులు అందేలా చూడాలని కోరుతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు విజయవాడ పట్టణంలో 76 డివిజన్లో ఊహించని విధంగా మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కోరినట్టుగా ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి ఒక అద్భుతమైన ప్రయత్నం ఈరోజు ప్రారంభించబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పౌర సరఫరాల శాఖ మరియు మార్కెటింగ్ శాఖ, మున్సిపల్ శాఖ సమాయుత్తమై పోలీస్ శాఖ, రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా, అనేక మంది ఇతర జిల్లాల నుంచి అధికార యంత్రాంగం అంతా తరలి వచ్చింది భారీగా. మన జన సైనికుల్ని, వీర మహిళల్ని కోరేది, దయచేసి మీరు కూడా ఈ సహాయ కార్యక్రమాల్లో మీరు వార్డుల్లో ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు మనకి స్ఫూర్తినిస్తారో అదే స్ఫూర్తిని మీరు క్షేత్రస్థాయిలో ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఈ సమయంలో మీరు కూడా ఓర్పుగా, సహనంతో, ఎక్కడ కూడా తొందరపడి మనం చిన్న చిన్న లోపాలు ఉన్నా మా దృష్టికి తీసుకొచ్చి ఎక్కడైతే సరుకులు పంపిణీ చేస్తున్నామో ప్రతి ఇంటికి మనం అందించే విధంగా మీరందరూ కూడా సహకరిస్తారని మిమ్మల్ని అందరిని కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మన జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున మనం చేయబోయే ఈ కార్యక్రమం 76 వార్డులో కూడా ప్రతి ఒక్కరూ సహకరించమని మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి అమానవీయ ఘటనలు హృదయ విరాధకరమని, మరణాలకు సానుభూతి, ప్రాణాలకు పరిహారం ఇచ్చే విధానాన్ని ప్రభుత్వాలు ఆపాలని, నిందితులపై కఠినంగా వ్యవహరించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. బాధితురాలు త్వరగా కోలుకోవాలని, ఆమె కుటుంబానికి బలం చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. పేషెంట్ చూసిన తర్వాత చాలా బాధాకరం. నిజంగా ఒక పేద మహిళ, అపం శుభం ఎరని మహిళ, అమాయక మహిళ పట్ల ఇవాళ ఆ మూర్ఖుడు ఆ విధంగా వివరించడం ఇంతకంటే సిగ్గుమాల చర్య ఇంకోటి లేదు.
వాళ్ళ అన్నకు రాఖీ కట్టడానికని రాఖీ పండుగ రోజు పోతుంటే ఆటో డ్రైవర్ కదా అని చెప్పి వాడు మూర్ఖుడని తెలియకుండా వాడిని ఆటో ఎక్కితే జంగల్ తీసుకుపోయి ఆమెను ఇష్టానుసారంగా రాళ్లతోని కట్టెలతోని అసలు ఫేస్ లో ఏం లేదు, ఫేస్ మొత్తం పండ్లు మొత్తం ఎక్కలేదు, ఫేస్ మొత్తం ప్లాస్టిక్ సర్జరీ చేసాడు, మొత్తం సర్జరీ చేసినాడు, ఫేస్ లో ఏం లేదు. అంత మూర్ఖంగా వాడు వివరించడం జరిగింది. ఇప్పుడు కలకత్తా సంఘటన కానీ, నిర్భయ సంఘటన కానీ, ఈ సంఘటన సేమ్ మేము ప్రాణాలతో ఉన్నది కాబట్టి ఎవరు మాట్లాడతలేరు. ఏమన్నా చచ్చిపోతే సంతాపం, బతుకుంటే పరిహారం. ఇదే పార్టీల పాలసీ, ప్రభుత్వాల పాలసీ, ఇదే పాలసీ. దీని విషయంలో ఎంత సీరియస్ గా వివరించాలో, ఎంత సీరియస్ గా స్పందించాల్సిన వ్యక్తులు స్పందించకపోవడం, ప్రభుత్వం కూడా ఆ స్థాయిలో స్పందించకపోవడం నిజంగా ఇంతకంటే సిగ్గుచెడి కూడా పట్టుకొచ్చినాం, రిమాండ్ చేసినాం, ఇది కాదు కావాల్సింది. ఇటువంటి సంఘటన జరిగినప్పుడే స్పందించడం కాదు, జరగకముందు ఏం చేయాలి, జరగకుండా ఏం చేయాలనేది ప్రభుత్వంలో కూడా పాలకుల్లో కూడా ఆలోచన ఉండాలి. ఇది జరిగింది. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ములుగు జిల్లా పర్యటన చేపట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తాడ్వై, పస్రా నడుమ గుండ్ల వాగు కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను, రోడ్లను పరిశీలించారు. మేడారం అడవుల్లో కూలిన చెట్లను పరిశీలించి కారణాలు తెలుసుకున్నారు. వరద బాధితులను పరామర్శించి అండగా ఉంటామని బాధితులకు భరోసా కల్పించారు ఈటల. ఆయన వెంట సీతారాం నాయక్, గరికపాటి మోహన్ రావు, కాసం వెంకటేశ్వర్లు ఉన్నారు. ఒక్క మొక్క కూడా లేకుండా ఆ ప్రాంతంలో మొత్తం ఎడారిగా మారిపోయింది. దీని మీద కూడా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం, భారతదేశంలో ఇట్లాంటి సందర్భం మొట్టమొదటిసారి ఎవాల్వ్ అయింది కాబట్టి, దీని మీద రీసెర్చ్ జరగాల్సిన శక్తి ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ పరంగా తప్పకుండా ఇక్కడికి వచ్చి దాని మీద ఒక అధ్యయనం చేసి మనం రేపు దేశంలో అలర్ట్ కావాల్సిన ఎక్కడ ఉందనేది ఇది ఈ ఉదంతం మనకి చెప్తా ఉంది. మూడో అంశం ఏంటంటే ఇప్పటికి కూడా ప్రభుత్వ పరంగా కేవలం అనౌన్స్ చేసిన తప్ప ఒక సింగిల్ పైసా కూడా ఇప్పటిదాకా రాలేదు. కాబట్టి నేను కోరుతా ఉన్న ప్రభుత్వాన్ని తక్షణమే అధికారులను ఫీల్డ్ మీదకి పంపించి ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఎంతమంది, కాంపౌండ్ కూలిపోయిన వాళ్ళు ఎంతమంది, ఇళ్లలో మొత్తం సామాన్లన్నీ కొట్టుకుపోయి కట్టు బట్టలతో ఉన్న వాళ్ళు ఎంతమంది, ఇవన్నీ కూడా అసెస్ చేసి తక్షణమే సాయం అందించాలని చెప్పి కోరుతాను. మేము కేంద్ర హోంమంత్రి గారితో, అదేవిధంగా మా కిషన్ రెడ్డి గారు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటే వారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇవాళ బండి సంజయ్ గారు, అదేవిధంగా మా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇద్దరు కూడా ఇవాళ పర్యటిస్తూ ఉన్నారు ఖమ్మంలో. కాబట్టి ఇలా మేము కూడా ఇక్కడి పర్యటిస్తూ ఉన్నాం. కాబట్టి కేంద్ర ప్రభుత్వ పరంగా కూడా రైతాంగాన్ని ఆదుకోవాల్సిన హక్కు ఉందని చెప్పి మేము కోరడం జరిగింది. ఇవాళ ఏదో ఆంధ్రకు ఒక రకంగా, తెలంగాణకు ఒక రకంగా సంకుచితవాదులు ఇవాళ ఈ రాజకీయాలే ఎజెండాగా పెట్టుకున్నటువంటి వాళ్ళు ప్రజాక్షేమం కోరని వాళ్ళు చేసేటువంటి ఆరోపణ తప్ప ఇది నిజం కాదు. భారతీయ జనతా పార్టీగా మాకు కులంతోటో, మాకు ప్రాంతంతోటో, మాకు ఒక పార్టీతో సంబంధం కాకుండా ప్రతి పౌరుడిని, ప్రతి రైతుని ఆదుకోవాల్సిన అక్కడ ఉంది. కాబట్టి తప్పకుండా మేము ఇలా ఆదుకోవడానికి వచ్చినాం. పార్టీ పరంగా కూడా మేము కోరినాం మా కేంద్ర హోంమంత్రి గారిని, పార్టీ పరంగా కూడా కనీసం దుస్తులు, వాళ్ళకి యుటెన్సిల్స్, కొంత తాత్కాలికమైన వస్తువుల ఏర్పాటు కోసం కూడా మా ప్రయత్నం కొనసాగుతుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీగా ఈ వరదలలో నష్టపోయినటువంటి అన్ని వర్గాల ప్రజలకి, చనిపోయిన కుటుంబాలకి వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటూనే, వాళ్ళ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూనే ఇవాళ మీకు అండగా ఉంటామనేటువంటి మాట ఇవ్వడానికి మీకు వచ్చింది. రైతు రుణమాఫీ కాలేదని ఆవేదన చెంది మేడ్చల్ జిల్లా అగ్రికల్చర్ కార్యాలయంలో నేడు ఉదయం ఆత్మహత్య చేసుకున్న రైతు సురేందర్ రెడ్డి మృతదేహాన్ని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు, సవితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి వెళ్లి నివాళులర్పించి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గం శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి పరామర్శించారు. రైతు సురేందర్ రెడ్డి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, రైతు కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరారు. రుణమాఫీ కాలేదన్న కారణంతో రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. పంట పండించే రైతన్న ప్రాణం కోల్పోయి గాంధీ ఆసుపత్రి మార్చురీలో ఉండటం మనస్సును కలిచివేసిందని భావోద్వేగానికి లోనయ్యారు. రైతన్నలారా, రుణమాఫీ కాలేదనే కారణంతో దయచేసి ఆత్మహత్యలు చేసుకోకండి, ధైర్యాన్ని కోల్పోకండి, బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుందన్నారు. ఇంతకు ముందు మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా చేసింది. వాళ్ళకు రైతుకు మంచిగా నెల నెలకు రైతు బంధు వేసేటప్పుడు కూడా 10,000 15,000 వేస్తాను, అదే లేదు. వాళ్ళు రుణమాఫీ ఒకటేసారి చేస్తాను, 15th ఆగస్టు లోపల దేవుళ్ళ మీద ఒట్టుదని చెప్పినాం. కానీ రుణమాఫీ కాలేదు, సగం మందికి కూడా కాలేదు. ఇప్పుడు రైతు మా దగ్గరనే ఈయన
శ్రీధర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు రాత్రి. ఎంత ఘోరం అది! ఎక్కడ చూడు అత్యాచారాలు అవుతున్నాయి, ఎక్కడ చూడు మర్డర్లు అవుతున్నాయి. రౌడీలు అంటే విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కంట్రోల్ లేదు, వ్యవస్థ లేదు. అంతకుముందు ఎంత పర్ఫెక్ట్గా ఉండే పోలీస్ వ్యవస్థ, కానీ అంత పటిష్టంగా ఉంది, ఫ్రెండ్లీ పోలీస్ ఉంది. ఇప్పుడు వాళ్ళ కంట్రోల్ అంతా వాళ్ళు గవర్నమెంట్ తీసుకుంది కాబట్టి వాళ్ళు పరిపాలన సరిగా కంట్రోల్ అయితే లేదు, వాళ్ళకి అవగాహన లేదా ఎట్లా అవుతుందో కానీ మొత్తం విచ్చలవిడిగా అయిపోయింది. రుణమాఫీ విషయంలో కానీ సాంకేతిక అంశాలు ఉన్నాయి, దానివల్ల కొంత ఇవ్వలేకపోతున్నాయి. పూర్తి స్థాయిలో ఇవ్వాలి కదా, రుణమాఫీ బ్యాంకుల్లో ఉంది కదా రుణం. సాంకేతిక లోపాలు ఎదుర్కొంటే ఇప్పుడు ఆయన రైతు 1,00,000 తీసుకుంటూ వడ్డీతో 2,00,000 దాటింది. నువ్వు చేస్తున్నారు, చేసేస్తే అయిపోతుంది కదా. 10 ఎక్కువ తక్కువ అప్పు ఇంకా కొన్ని చేయాలి కదా. ఇప్పుడు రైతు చచ్చిపోయా మళ్ళీ వస్తుందా పనం పోతే? అట్లా ఎంతమంది రైతులు చచ్చిపోతున్నారు. నువ్వు రుణమాఫీ చేస్తాడని నమ్మకంతో చేసిరు కదా, ఆ ఓటేసిరు కదా. ఆ ఓటేసినప్పుడు దానికి ఇల్లు లేకపోతే మనిషి ఎంత పెడపైపోతుంది. ఇప్పుడు ఆ రైతు ఎట్లా అయిపోతుంది? ఆ పిల్లల్ని ఎవరు కాపాడాలి? సో వరద సాయం విషయం వచ్చేవరకు ఏం చెప్తారు? సత్యవేడు టీడీపీకి చెందిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేసిన చర్య సభ్య సమాజం విస్తుపోయేలా ఉందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శివశంకర్ రెడ్డి అన్నారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ అత్యాచారం చేసి హత్య చేస్తానని బెదిరించాడని, సాక్షాత్తు ఒక టీడీపీ మహిళా నేత ఏపీలో ప్రెస్ మీట్ పెడితే ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందో లేదో అని భయంతో, అనుమానంతో పక్క రాష్ట్రానికి వెళ్లి నాకు అన్యాయం జరిగిందని మీడియా ముందుకు వచ్చి లెటర్ రిలీజ్ చేసి వీడియోలు కూడా రిలీజ్ చేసిందన్నారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎలా ఉంది, ఈ రాష్ట్రంలో తప్పు చేస్తే అధికార పార్టీకి చెందిన వారు అయితే ఎవరికి కూడా శిక్షలు పడవు, వారి మీద చర్యలు ఉండవు అని ఆ మహిళ ఆ పక్క రాష్ట్రం వెళ్లి కేసు పెట్టింది అంటేనే అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తిని సస్పెండ్ చేస్తున్నామంటే సరిపోతుందా? అత్యాచారం చేస్తే కేసులు పెట్టరా, విచారణ చేయరా అని ప్రశ్నించారు. అధికార పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం శాసనసభ్యుడు సత్యవేడు నియోజకవర్గం ఆదిమూలం కోనేటి ఆదిమూలం యొక్క ప్రవర్తన, మహిళపై చూసినటువంటి ప్రవర్తన సభ్య సమాజము విస్తుపోయేలా ఉంది. ఆ మహిళ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేత. ఈ ఎమ్మెల్యే చేసినటువంటి ఈ ప్రవర్తనకి వీటికి అత్యాచారం చేశాడు, తర్వాత హత్య చేయడానికి ప్రయత్నం చేశాడు అని ఒక మహిళ సాక్షాత్తు తెలుగుదేశానికి సంబంధించినటువంటి నియోజకవర్గ మహిళా నాయకురాలు ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే ఇక్కడ ప్రభుత్వం న్యాయం చేస్తుందో లేదో అనేటువంటి భయంతో, అనుమానంతో పక్క రాష్ట్రానికి వెళ్ళి హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మహిళ నాకు ఇలా అన్యాయం జరిగిందని మీడియా ముందుకొచ్చి లెటర్ రిలీజ్ చేసేసి దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా ఈరోజు బయటపడితే సభ్య సమాజం అంతా కూడా విస్తుపోతుంది. ఒక మహిళ పట్ల ఒక శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి అలా చేయడమే కాకుండా ఆ మహిళను పలుమార్లు బెదిరిస్తూ తనకు సుఖాన్ని అందించాలని, లేకపోతే నీ అంతు చూస్తా అనేసి బెదిరించి ఆవిడ చెప్పినటువంటి ప్రకారము క్లియర్గా 2 పేజీల లెటర్లు, వీడియో సంబంధించిన 2 పేజీల లెటర్ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాస్తూ అందులో పూర్తి సాక్ష్యాధారాలు కూడా 6వ తేదీ జూలై 6వ తేదీన తిరుపతి భీమాస్ ప్యారడైజ్ లో రూమ్ నెంబర్ 109 సాయంత్రం 4 గంటలకు ఒకసారట. తర్వాత జూలై 17, 2024న అదే భీమాస్ ప్యారడైజ్ లో రూమ్ నెంబరు 105లో మధ్యాహ్నం 3 గంటలకంట. అది కాక ఇదంతా చేసేసి బెదిరిస్తా ఉంటే వాళ్ళ భార్య భర్త చనిపోవాలా, ఏం చేయాలనేటువంటి దిక్కుదోచిన స్థితిలో ఈరోజు హైదరాబాద్కి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టారంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఈ రాష్ట్రంలో శాంతి భద్రత ఎలా ఉన్నాయి, ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఎలా ఉంది, ఈ రాష్ట్రంలో తప్పు చేస్తే అధికార పార్టీ వాళ్ళైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులైనా మంత్రులైనా ఎవరికి కూడాను శిక్షలు పడవు, వారి మీద కేసులు నమోదు కావు, వారి మీద చర్యలు ఉండవు అనేటువంటి ఉద్దేశంతో ఆ మహిళ
హైదరాబాద్లో వెళ్ళి పక్క రాష్ట్రంలో పెట్టిందంటే అర్థం చేసుకోవచ్చు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా మాజీ మంత్రి ముత్యం రెడ్డి విగ్రహం ఏర్పాటుకు కాంగ్రెస్ నాయకులు సిద్ధమై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఇప్పుడే కాకుండా కొద్ది రోజుల తర్వాత విగ్రహం ఏర్పాటు చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. అయితే నిన్న రాత్రి సోషల్ మీడియాలో ముత్యం రెడ్డి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేస్తామని కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేయడంతో గమనించిన బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం ఉదయం అదే స్థలంలో మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి విగ్రహ ఏర్పాటుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించారు. రామలింగారెడ్డి ఫోటోతో ఫ్లెక్సీ పెట్టి కాంగ్రెస్ నాయకులు రాకముందే కొబ్బరికాయ కొట్టారు. ఒకే స్థలంలో విగ్రహాల ఏర్పాటుకు ఇరు వర్గాలు పోటీ పడటంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది గమనించిన పోలీసులు రాత్రి నుంచే పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సిద్దిపేట ఏసీపీ మధు రెండు పార్టీల నాయకులకు సర్ది చెప్పి గొడవను సర్ది చెప్పారు. ఈ కాంగ్రెస్ కార్యకర్తలు ఈ చెరుకు ముత్యం రెడ్డి విగ్రహానికి సంబంధించి ఈ భూమి పూజ కార్యక్రమం పెట్టుకోరు. ఆ విషయంలో వాళ్ళకి పర్మిషన్ లేదు అని చెప్పి విత్ లీగల్ పర్మిషన్ తీసుకొని మీరు విగ్రహం పెట్టుకోవాలి, అనవసరంగా పొలిటికల్ టెన్షన్ చేయొద్దని వాళ్ళకి చెప్పడంతో వాళ్ళు దాన్ని కొంచెం విరమించుకోరు. అదే విషయంలో ఈరోజు మార్నింగ్ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ బస్టాండ్ ఏరియాలో సేమ్ ప్లేస్లో పోలీస్ పికెట్ ఉన్నాక కూడా వాళ్ళు ఒక 5 to 10 మెంబర్స్ అకస్మాత్తుగా వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టి పోవడం జరిగింది. దాని మీద విత్ లీగల్గా కంప్లైంట్ ఇస్తే విత్ ఏఎస్ఐ గారితో ఒక కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేస్తాం. అట్లే మున్సిపల్ పర్మిషన్ లేకుండా కూడా చేసిరు. వాళ్ళు చేసింది 100% తప్పు. దానికి సంబంధించి లీగల్గా మేము ఎట్లా ప్రొసీడ్ కావాలో ఆ రకంగా కేసులు చేసి ప్రొసీడ్ అవుతాం. ఈ దుబ్బాక టౌన్లో రేపటి నుంచి గణేష్ ఫెస్టివల్ ఉంది కాబట్టి ఎటువంటి పొలిటికల్ టెన్షన్ లేకుండా అంతా సామరస్యంగా ఉండాలి. ఎవరైనా ఇటువంటి చర్యలు పాల్పడితే వాళ్ళ మీద కూడా కేసులు చేసి లీగల్ యాక్షన్ తీసుకునేది ఉంటుంది. పబ్లిక్ కూడా మాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. సార్ పోలీసులను కూడా బెదిరించారని ఏసీపీ గారు అంటున్నారు. పోలీసులు నెట్టివేశారంటున్నారు. దానికి సంబంధించి వీడియోగ్రఫీ ఉంది, చూస్తాము. లీగల్గా ఎట్లా ఉంటే దాని ప్రకారం కూడా ఏఎస్ఐ తోటి కంప్లైంట్ తీసుకొని లీగల్ యాక్షన్ తీసుకుంటాం. గౌరవనీయులు స్వర్గీయులు మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి మేము గత 3 మాసాల క్రితమే కమిషనర్ గారికి లెటర్ పెట్టుకోవడం జరిగింది, కలెక్టర్ గారికి పెట్టుకోవడం జరిగింది. ఈరోజు భూమి పూజ చేయడానికి మేము కమిషనర్ గారిని అడగడంతో మీరు ఒక 2 రోజులు ఆగిన తర్వాత చేసుకోండి అని చెప్పేసి మా అనుమతి ఇచ్చిన తర్వాత చేసుకోమని చెప్పేసి చెప్తే మేము ఆగితే అటువంటి దాన్ని టీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు వచ్చి అక్కడ కొబ్బరికాయ కొట్టి ఈరోజు రెచ్చగొట్టే ప్రయత్నం చేసి ఒక మంచి మహనీయుడైనటువంటి అభివృద్ధి ప్రదాత అయినటువంటి ఏదైతే చెరుకు ముత్యం రెడ్డి గారి విగ్రహాన్ని పెట్టకుండా చేస్తున్నారో ఇది చాలా దౌర్జన్యం. పోలీసు వారిని కూడా పక్కకు నెట్టి వాళ్ళు ఉండగా కూడా కొబ్బరికాయ కొట్టడం ఇది ఎంతవరకు సమంజసమో టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆలోచన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. 6, 100 అయినా 106 అయినా ఎట్టి పరిస్థితుల ముత్యం రెడ్డి గారి విగ్రహాన్ని ఇక్కడే మేము ప్రతిష్ఠింపజేస్తాం. భావితరాలను డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలు పీడిస్తున్నాయి. చివరకు పసి మొగ్గలుగా పెరిగి పెద్దగా ఎదిగే చిన్న పిల్లలు ఎంతో ఇష్టపడే ఐస్ క్రీమ్ లో ఏకంగా 100 పేపర్ విస్కీ కలిపి అంశాన్ని అంటే ధరలతో అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న ఐస్ క్రీమ్ పార్లర్ ప్రబుద్ధుల తీరును ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు బయటపెట్టారు. ఇవాళ పిల్లల ఐస్ క్రీమ్ లో విస్కీ కలిపి అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 1 and 5 ఐస్ క్రీమ్ పార్లర్లో ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఐస్ క్రీమ్ లో పేపర్ విస్కీ కలిపి 1 and 5 యాజమాని అమ్ముతున్నాడు. 60 గ్రాముల ఐస్ క్రీమ్ లో 100 మిల్లీలీటర్ల విస్కీ కలుపుతున్నాడు. ఐస్ క్రీమ్, క్రీమ్, విస్కీ కోసం పిల్లలు, యువత ఎగబడుతున్నారు. మరింత అమ్మకాలు పెంచుకునేందుకు మరో అడుగు ముందుకు వేసిన ఐస్ క్రీమ్ తయారీదారులు ఫేస్బుక్ లో ఒక యాడ్ కూడా ఇచ్చి తమ అమ్మకాలని జోరు అందుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 1 and 5 ఐస్ క్రీమ్ పార్లర్ యాజమానులు దయాకర్ రెడ్డి, శోభన్లను జూబ్లీ హిల్స్ లో ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 11.5 కేజీల విస్కీ, ఐస్
క్రీమ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 1లో ఈ ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది. ఎక్సైజ్ సూపరింటెండెంట్ STF టీమ్ లీడర్ ప్రదీప్ రావు బృందం ఈ ఐస్ క్రీంలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. భారత క్రికెటర్ రవీంద్ర జడేజా ఈ రోజు బీజేపీలో చేరినట్లు ఆయన భార్య రివాబా జడేజా ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. రివాబా జడేజా ఇప్పటికే గుజరాత్ లో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. తన భర్త సభ్యత్వం కార్డును ఆమె పోస్టు చేశారు. 2019లో రివాబా బీజేపీలో చేరారు. ఆ తర్వాత 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్ లోని జామ్ నగర్ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బార్బడోస్ లో జరిగిన T20 ప్రపంచ కప్ 2024 టోర్నమెంట్ లో భారత్ గెలిచిన ఒకరోజు తర్వాత జూన్ 29న రవీంద్ర జడేజా T20 అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దేశవ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు JP నడ్డా సెప్టెంబర్ 2వ తేదీన ఢిల్లీలో ప్రారంభించడం తెలిసిందే. ప్రధాని మోదీ తొలి సభ్యత్వాన్ని తీసుకోవడం ద్వారా పార్టీలో తన ప్రాథమిక సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకున్నారు. పారిస్ పారాలింపిక్స్ లో భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నారు. తాజాగా భారత్ ఖాతాలో 25వ పథకం చేరింది. భారత జాడోకా కపిల్ పార్మర్ గురువారం జరిగిన పురుషుల 60 కిలోల J1 ఈవెంట్ లో కాంస్యం గెలిచారు. ప్రపంచ 2 ర్యాంకర్ జుడోకా ఎలియల్టన్ డి ఒలివేరాను ఓడించి పథకం సొంతం చేసుకున్నారు. దీంతో కపిల్ పార్మర్ జుడోలో మెడల్ సాధించిన మొదటి భారత జుడోకాగా చరిత్ర సృష్టించారు. మరోవైపు మిక్స్డ్ రికర్వ్ ఓపెన్ ఈవెంట్ లో ఆర్చర్లు హర్విందర్ సింగ్, పూజా తమ కాంస్య పథక పోరులో పరాజయం పాలయ్యారు. అంతకుముందు వ్యక్తిగత విభాగంలో హర్విందర్ సింగ్ గోల్డ్ గెలిచిన విషయం తెలిసిందే. ఇక పవర్ లిఫ్టర్ అశోక్, షాట్ పుటర్ అరవింద్ ఆకట్టుకోలేకపోయారు. సిమ్రాన్ శర్మ కూడా మహిళల 100 మీటర్ల T12 ఫైనల్లో 4వ స్థానంలో నిలిచి త్రుటిలో పతాకాన్ని కోల్పోయింది. ఇక టీమిండియా ఈసారి 25 పతాకాల లక్ష్యంగా బరిలోకి దిగగా నిన్నటితో ఆ టార్గెట్ ను అందుకుంది. మరో 3 రోజులు గేమ్స్ మిగిలి ఉన్నాయి. దీంతో పతాకాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 25 మెడల్స్ ఉండగా వీటిలో 5 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్య పతకాలు ఉన్నాయి. దీంతో పతాకాల పట్టికలో భారత్ 16వ స్థానంలో కొనసాగుతోంది. బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. కొంతకాలంగా స్వల్పంగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు శుక్రవారం కూడా స్వల్పంగా తగ్గాయి. వారం రోజులుగా బంగారం ధరలో పెరుగుదల కనిపించడం లేదు. ఇవాళ బంగారం ధరలు 100 మేర తగ్గాయి. ఈ ఏడాది భారత్ లో బంగారం వినియోగం భారీగా పెరిగే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేస్తున్నందున ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. కాబట్టి గోల్డ్ కొనే వారికి ఇప్పుడే మంచి అవకాశం. తెలుగు రాష్ట్రాల్లోనూ బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 66,680గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 72,750గా ఉంది. విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 66,680, 24 క్యారెట్ల బంగారం ధర 72,750గా ఉంది. విశాఖపట్నం సహా ఏపీలోని ప్రధాన నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర 85,800గా ఉండగా కోల్కతాలో 84,900, బెంగళూరులో 82,800 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్, విశాఖ, విజయవాడలో కిలో వెండి ధర అత్యధికంగా 89,900గా ఉంది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. విజయవాడ వచ్చిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బుడమేరు గుండ్లు పూడ్చేందుకు ఆర్మీని పిలుస్తామని వెల్లడి. గాంధీ దవాఖానలో చికిత్స పొందుతున్న ఆదివాసీ మహిళను పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ పాలనలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందన్న మాజీ మంత్రి హరీష్ రావు.
ఖమ్మంలో పర్యటిస్తున్న కేంద్ర మంత్రి. ముప్పు ప్రాంతానికి గురైన ప్రకాష్ నగర్ కాలనీని ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన శివరాజ్ సింగ్ చౌహాన్. హైదరాబాద్ లో కొత్త రకం దందా. జూబ్లీ హిల్స్ లో పెద్ద ఎత్తున విస్కీ ఐస్ క్రీం అమ్మకాలు. కపిల్ పార్మర్ చారిత్రాత్మక మెడల్. 25 పథకాల లక్ష్యాన్ని చేరిన భారత్. బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. దిగొస్తున్న బంగారం ధరలు. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.